ప్రజా శివసేన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. విషయం ఏమిటంటే, ఈ పక్కనున్న వీడియోను మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత కొంచెం జూమ్ చేసి చూడండి. ఆ కుక్క అక్కడున్న ఒక కుక్కను జూమ్ చేసి చూడండి. అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. ఏంటంటే, ఆ కుక్కకు ఒక వింత వ్యాధి సోకి చాలా ఇబ్బందులకు గురవుతుంది. అలా గురవున కుక్క మనలా కరిచినా, దాని యొక్క స్మెల్ మనకు సోకిన, వ్యాధి సోకిన చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ కుక్కలపైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ జిల్లా కలెక్టర్ల అందరికీ, ఆరోగ్య శాఖ వారికి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. దయచేసి గ్రామాన తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ నేను కొన్ని 2-3 జిల్లాల్లో తిరిగాను. మరియు మా హుజరాబాద్ నియోజకవర్గంలో 10 రోజుల నుండి సర్వే చేస్తున్నాను. ఒక 5-6 రోజులు సర్వే చేశాము. ప్రతి గ్రామాన కమలాపూరు, వేనవంక, ఇల్లంతకుంట, మల్యాల, హుజరాబాద్ ఈ ప్రాంతంలో కుక్కలకు వింత వ్యాధి సోకి ఇట్లా ఊక్కుంటూ వాటికి ఎలాంటి స్టెమ్ను లేకుండా ఈ పురుగులు కింద పడుతున్నా అవి చూస్తూ పోతున్నారే ప్రజలు తప్ప వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని ఒక్కరు ఇంతవరకు చర్చించకపోవడం గమనార్థం. దయచేసి గ్రామాన వార్డున ఉన్న యువత, పెద్దలు అందరూ ఒకసారి ఈ కుక్కలపైన విచారణ చేపట్టాలని ఒకసారి మీ దగ్గరున్న అధికారులకు సంప్రదించండి. లేని ఎడల మన పిల్లలకు కానీ, మన ఇంటి పెద్దలకు కానీ ఎవరికైనా ఈ కుక్క కరిస్తే వెంటనే చనిపోవడమే జరుగుతుంది తప్ప వేరేది ఉండదని సందర్భంగా చెప్తున్నా. దయచేసి వెంటనే ఈ వీడియోను జిల్లా కలెక్టర్లకు మొత్తం చేరేంత వరకు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ చేరేంత వరకు ఈ వీడియోను సెండ్ చేయాల్సిందిగా కోరుతున్నా. ప్రతి ఒక్క యువత ముందుండి ఈ కుక్కలపైన చర్యలు తీసుకోవాలని మీరు మీ దగ్గర ఉన్న మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ మెమోరాండం ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అలాగే హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణయ్ బాబు గారికి, ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారికి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నా. దయచేసి మీరు వెంటనే ఈ వీడియోకి కనుక మీకు ఏదైనా చేరితే వెంటనే మీ కలెక్టర్లకు కానీ, మీ అధికారులకు కానీ వెంటనే స్పందించాలని మీరు కోరాలని కోరుతున్నాను. లేని ఎడల మనం మరో కరోనా లాగా వ్యాధిన పడి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ముందస్తు జాగ్రత్తగా ఈ కుక్కలపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ బోలస్వామి, ప్రజా శివసేన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. జై తెలంగాణ.